హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్స్. నేను మీ శారద. ఈరోజు అయితే ఒక ప్యాంట్ కటింగ్ చూసేద్దామండి. ప్యాంట్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్, నడుము వచ్చేసి 34, వెస్ట్ వచ్చేసి 34 అండి. కింద అయితే ఫస్ట్ ప్యాంట్కి 2 ఇంచెస్ అలా కింద వదిలేసి ఒక మార్క్ చేసుకోవాలండి. కాలు కింద పట్టీ కోసం అండి ఆ వదిలేసింది. అక్కడ నుంచి 40 ఇంచెస్లోంచి 6 ఇంచెస్ లెస్ చేయాలండి. 34 ఇంచెస్ నేను మార్క్ చేశానండి. 34 ఇంచెస్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అక్కడ నుండి ఫస్ట్ మనము చివరి సైడ్న 9.5 or 10 మార్క్ చేయండి. ఎందుకంటే ఇది కిస్తా అండి, ప్యాంట్ కిస్తా. ఇప్పుడు కింద కాల్ లూజ్ వచ్చేసి 7 మార్క్ చేసుకోండి. 9.5 దగ్గర నుంచి 7.5 వరకు 7.5 పెట్టుకున్నారు కదా, అక్కడి వరకు ఒక లైన్ అనేది నేను డ్రా చేసినట్టు క్రాస్గా డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చేసి పైన మనం 6 ఇంచెస్ వదులుకున్నాం కదండి, దానికోసం 6 + 1 ఇంచు, ఎందుకంటే బొందు వేయటం కోసం అండి. ఆ 1 ఇంచెస్ ఖర్చు పైన పట్టీ మడవడం కోసం అండి. 1 ఇంచెస్ 34కి 10 యాడ్ చేసుకోండి. 34కి 10 యాడ్ చేస్తే 44. 44ని 4 భాగాలు చేయండి. 4 భాగాలు చేస్తే 11.5 వస్తుందండి. ఖర్చులకు ఒక 1/2 ఇంచ్, 12 ఇంచులు పెట్టుకొని నడుము పొడవు మార్క్ చేసుకోండి. చూడండి, పొడవు వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నానండి. 6 + 2 అండి, అది 8 ఇంచెస్ అండి. కింద లెంత్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నానండి ఖర్చుల కోసం. ఇప్పుడు సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో అలా కటింగ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ. ప్యాంట్ కటింగ్ అనేది ఎప్పుడూ కూడా టూ మెజర్మెంట్స్ మీదనే ఆధారపడి ఉంటుందండి. అంతకుమించి ఏమీ ఉండదు. ఆ 2 మెజర్మెంట్స్ అనేది తెలిస్తే సరిపోతుంది. సీట్ కోసం నేను ఏం చెప్పానంటే, నడుము దగ్గర 34కి 10 ఇంచెస్ ఎందుకు యాడ్ చేయమన్నానంటే, సీట్ అనేది ఎవరికైనా కొంచెం ఎక్కువగా ఉంటుంది కదండి, దానికోసం అనేసి 10 ఇంచెస్ యాడ్ చేయండి అని చెప్పాను. చూడండి, అలా తీసేసి కాళ్ళ దగ్గర అలా ఓపెన్ చేసి చిన్న ఘాట్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ ఆ లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేస్తాను. లైన్ అనేది మార్క్ మీద మొత్తం కట్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా కట్ చేయొచ్చు మార్క్ మీద. ఫస్ట్ పొడవండి. పొడవులో ఏ ప్యాంట్ ఎవరికి తీసుకున్నా కానీ పొడవులోంచి 6 ఇంచెస్ మైనస్ చేసి బారు పెట్టుకోవాలండి, ఏ ప్యాంట్కైనా కానీ. వెస్ట్కి 10 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి. 6 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ పట్టి మడవడం కోసం యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి ప్యాంట్ కటింగ్. ఎంత ఈజీగా కట్ చేయొచ్చు అంటే అంత ఈజీగా కట్ చేయొచ్చు. ఇది మనం సైడ్ ఫిల్స్ పెట్టి కుట్టుకోవచ్చు, లేదు అంటే ఫ్రంట్ ఫిల్స్ పెట్టి కుట్టుకోవచ్చు. చాలా ఈజీగా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఎవరి ప్యాంట్ అయినా ఇంతేనండి కట్ చేసేది. చాలా ఈజీ అండి. బ్లౌజ్ కటింగ్ కంటే కూడా డ్రెస్ కటింగ్, ప్యాంట్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంతేనండి. చూడండి, కటింగ్ అయిపోయింది. 2 పార్ట్స్, ఈ 2 పార్ట్స్ మన స్ట్రైట్ ముక్కలోంచి దాంట్లోంచి ఒక బొందు కోసం అనేసి ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో అనేది యూట్యూబ్ ఇంకొకరికి మళ్ళీ పోస్ట్ చేస్తుందండి. థ్యాంక్ యూ అండి.